వెళ్ళిపోతాం. జాగ్రత్త వినాలి. మనం చేసే పనులన్నీ కూడా అయిపోవాలి అంటే చాలా మంది అంటారు, అరే ఏ పని చేసినా సరే, ఏ పని నేను తలపెట్టినా సరే ఆ పని ఏమవుతుంది, వెనక్కపోవటమే తప్ప ముందుకు వెళ్ళటం లేదయ్యా. నేను ఎక్కడ అడుగు పెట్టినా దరిద్రమే తప్ప ఏ పని అవ్వట్లేదు అంటుంది చాలా మంది. చూసారప్పుడు ఇలా మా కన్నా ముందు శనేశ్వరం నడుస్తున్నారు అంటారు కొంతమంది. ఎక్కడ అడుగు పెట్టినా అది వ్యవసాయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అది సేవా రంగం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డ్రైవింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. క్రైస్తవులుగా మనం చేసే పనులు అవ్వకపోవటానికి కారణం ఏంటి? సేవకులు చెప్పొద్దు, సేవకురాలు చెప్పొద్దు, విశ్వాసం చెప్పాలి. ఎవరు చెప్పినా సరే ఈ కూటమి అయిన తర్వాత మేరీ గోల్డ్ బోల్స్ చెప్పాను 10 రూపాయలు మాత్రం నేను ఇవ్వగలను. దేవునికి స్తోత్రం. ఇది నేను గట్టిగా చెప్తున్నాను నమ్మి. మీకేం భయలేదు, అవసరమైతే మా నాగబాబు తెస్తాడు 10 రూపాయలు బిస్కెట్ బ్యాగ్ ముందుగానే తెప్పిస్తే ఇక్కడ స్టేజ్ మీద పెడతాను. కాబట్టి చెప్పండి, మనం చేసే పనులన్నీ అవ్వాలంటే ఏం చేయాలి? సేవకురాలు చెప్పొద్దు, విశ్వాసం చెప్పండి, ఎవరైనా నుంచి చెప్పండి. అమ్మా మనం చేసే పనులన్నీ అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడిని అడగాలని ఒక ఆయన, ఇంకా చెప్పండి మీరు. ఏదో త్వరగానే వెళ్ళిపోతాం, మనం ముగిస్తాను, అయ్యారికి చేస్తాను. చెప్పండి అమ్మా. సౌండ్ సిస్టమ్ వాళ్ళు కానీ, మ్యూజిక్ ప్లే చేసే ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే, సేవకులు అయితే చెప్పండి అమ్మా. స్తుతులు చెల్లించాలి, మంచిది, దేవునికి స్తోత్రం. చెప్పండి. మనం చేసే పనులన్నీ వ్యవసాయం అవ్వచ్చు, కార్ డ్రైవింగ్ అవ్వచ్చు, నిమ్మకాయ కోత అవ్వచ్చు, ఏ పనైనా సరే ఏమండి అన్ని జరగాలంటే ఏం చేయాలి? త్వరగా చెప్పాలా? ఏమా నన్ను కూర్చోమంటున్నావా? అందరు గట్టి దేవుని స్తోత్రం చేయాలి. కూర్చుంటాను, నేను ఎక్కువసేపు చెప్పాను, కూర్చుంటాను. చెప్పండి ఏమా. ఇటు కుడి పక్కన ఉన్న వాళ్ళు భక్తులు కానీ మధ్యలో ఉన్నారు. బాబు మీరు మగవాళ్ళు ఎవరైనా ఏమా ఏ పనైనా ప్రార్థనతో ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. బాగా చెప్తున్నారు. ఇంకా చెప్పాలి, టైం అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ అయ్యగారు, పెద్ద అయ్యగారు ఉన్నారు, చెప్పండి. సరే, మీకు ఎందుకంటే ఇబ్బంది పెట్టినా చూద్దాం. మనం చేసే ఏ పని అయినా అవ్వాలంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చాలా సార్లు మీరు చదువుతున్నారు ఆ వచనం. చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ఆరంభించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిత్తు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు. మనం చేసే పనులన్నీ అవ్వాలి అంటే ఈ కీర్తన గ్రంథం 1వ వచనం మనం చదవాలి. అంటే ఏమిటి? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు ఈ విషయాన్ని వదిలిపెడతారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి మిగతా ఎన్ని చేస్తారు. చూసారు, అంత కూర అంతా వండినాక ఉప్పు వేయలేదు అనుకుని ఎలా ఉంటుంది కూర? బావా ఎక్కడ బావా అంటదేమో. ఏం బావా ఏం మాయ, అసలు ఉప్పు వేయాలిగా అమ్మాయి అంటే వేసాను అంటది. ఏం లేదు, ఆ ఉప్పు వేస్తే కూర చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఈ ఒక్క పని చేయకుండా అన్ని పనులు చేస్తారు. నువ్వు లేచినది మొదలుకొని మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి. వాక్యం కనుక చదవలేదు అనుకోండి, మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు ఆగిరిపల్లిలో. నాకు అన్ని చేయాలనిపించింది కానీ గల్లాలో ఏం లేవన్నారు, డబ్బులు లేవన్నారు. గల్లాలో డబ్బులు లేవు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రియులారి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో తేటగా ఒకే ఒక్క విషయం చెప్తున్నాడు. అదేమిటి అంటే, మనం చేసే పనులన్నీ కూడా సఫలీకృతం అవ్వాలి అంటే నువ్వు ఎక్కడ అడుగుపెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు తన ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో ఈ రాత్రి జరగాలి అంటే, వివాహాలు జరగాలి అంటే, వ్యవసాయం పండాలంటే, సేవకుడు తన మందిరాన్ని కట్టాలి అంటే, అనేక మంది వేలాది మంది పరిశుద్ధాత్మ దేవుని చేత ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలి అంటే చేయాల్సిన పని ఏమిటంటే, మొట్టమొదటిగా దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని, అసలు వాక్యం ఏం చెప్తుందో చదవాలి. చూసారు, అంచేత ఈ రాత్రి మీకు ప్రభు ఏం చెప్పన్నారు అంటే, మీ ప్రార్థనా విధానం మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం మార్చుకోవాలి? ఇప్పటి వరకు మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో మాకు తెలీదు. అమ్మగారు వాళ్ళు కష్టపడి ప్రార్థన ప్రభు చెప్పారు, పెద్దవారు అయ్యగారు వచ్చారు, వారు కూడా చెప్తారు. కాబట్టి మీ ప్రార్థన విధానం మార్చాలి. కాబట్టి సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన ఈ రాత్రి మీరు అందరూ చేయటం నేర్చుకోండి. చూద్దాం. 1 రాజుల గ్రంథం
దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చదివినట్లయితే ఆ చూద్దాం ప్రియులారా. మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను మహారాజు ఒక చక్కటి ప్రార్థన చేశాడు. మీరు కూడా ఈ రాత్రి ఆ ప్రార్థన నేర్చుకోండి. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అనుభవం ఏమిటి? ఎంచేత సొలొమోను మహారాజు, అందరూ చూడండి ప్రియులారా, అందరూ దయచేసి చూస్తే ఆ సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన మొదటి రాజుల గ్రంథము, ఒకసారి జాగ్రత్తగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 281వ పేజీ. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము సొలొమోను మహారాజు చేసినటువంటి ప్రార్థన చూద్దాం. 12వ వచనం నుంచి మనం చదువుదాం. చదవండమ్మా. 11వ వచనం నుంచి చదువుదాం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యము